ఆ భావనలో అలా కూర్చొని పోం. నీకు అర్థం కానిది ఏమున్నది, అవుతూనే ఉన్నది. మరి ఎందుకు అందరూ అలాగా కూర్చోలేకపోతున్నారు? ఎందుకు ఇంత సులభంగా ఉన్నది అంత దుర్లభం ఎలా అయిందేంటి మనకు అనే ప్రశ్న మాత్రం మనల్ని పీడిస్తూనే ఉంటుంది యావజ్జీవం. అద్వైత సిద్ధాంతం మీద ఎలాంటి ప్రశ్న ఉందో అద్వైత సాధన మీద అంతకన్నా పెద్ద ప్రశ్న ఇది. ఏమండి మీరు చెప్పే లెక్కలో మరి సర్వత్రా పరమాత్మ ఉన్నాడన్నారు కదా, అదే హిరణ్యకశిపుడి ప్రశ్న. నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండ, నాకంటే ఈ భూతశ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండా, మద్భ్రాతం చంపిన మున్నునే వెదకితిన్. నువ్వు వెదకమంటావేమిట్రా ప్రహ్లాద? ఎందెందు వెదకి చూసినా అంటావు, నీ బొందా నువ్వెందెందు వెతికావు, నేను వెతికినంత దూరం నువ్వు వెతికావట్రా. వాడి దృష్టి చూడు, నే వెదకితిన్ పల్మారు, ఒకసారి కాదు అనేక మార్లు వెతికా. నారాయణుండే తద్విశ్వములోన లేడు. వెతికితే కనపడాలి కదరా వాడు, వాడు ఉంటే కనపడాలిగా. వాడు ఉంటే నేను వెతికితే కనపడాలా, వాడు నేను వెతికినా వాడు కనపడలేదనంటే వాడు లేడు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ ఆన్ ఏ మూన్లెస్ నైట్ అని వాడెవడో డాక్టర్ స్టిల్లరా ఎవడో బ్రహ్మాండమైన అగ్నాస్టిక్ వాడు ఇంగ్లాండ్లో, వాడు వేదాంతం అంటే పరిహసించాడు, వేడాకోళం చేశాడు. అరే మీరు ఆ దేవుణ్ణి వెతకడం ఎలాంటిదంటే ఒక నల్ల పిల్లి కోసం, పిల్లే నల్లగా ఉన్నది, అసలు చీకటి గదిలో ఉన్నది అది, అందులో ఆ గదంతా చీకటి, అదంతా నల్లగా ఉన్నది. ఆ పిల్లి తెల్లగానైనా ఉన్నది అని చూస్తే అది అందుపది కాదు, నల్ల పిల్లి. ఒక నల్ల పిల్లిని బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ ఆన్ ఏ మూన్లెస్ నైట్, అసలు అమావాస్య చీకటి. పోనీ అదైనా నాకేమో వెలుగిస్తుందంటే అది లేదు అని చెప్పి ఆ పిల్లి ఉన్నదేమో పోనీ పట్టుకుందామంటే ఆఫ్టర్ ఆల్ విచ్ ఈజ్ నాట్ దేర్ అన్నమాట. అసలు ఇంత వెతికి చచ్చినా అసలు అక్కడ ఆ పదార్థం లేదు. లేని పిల్లి కోసం నువ్వు వెతుకుతున్నావు, అలాగే లేని దేవుడి కోసం మానవుడు తాపత్రయపడుతున్నాడు. ఎక్కడున్నదిరా పెర్ఫెక్షన్? మనం చూసిందంతా ఇంపెర్ఫెక్షనే తప్ప పెర్ఫెక్షన్ లేదు. నువ్వు చెప్పే దేవుడు పర్ఫెక్ట్ కదా, పెర్ఫెక్షన్ అనే దానికి స్కోప్ లేదురా అసలు. నీ మనస్సు పెర్ఫెక్ట్ కాదు, నీ మాట కాదు, నీ శరీరం కాదు, నీ జీవితం కాదు, నీ ఈ మనస్సుతోనే కదట్రా దేవుడు ఉన్నాడని ఊహించావు. వాడి ఆర్గ్యుమెంట్ చూడు, యమ ఆర్గ్యుమెంట్ అది. ఏంటి విశేష జ్ఞానం, మన భాషలకి మారుద్దాం. విశేష జ్ఞానంతో నువ్వేం చేస్తున్నావు? సామాన్య జ్ఞానాన్ని పట్టుకుందామని చూస్తున్నావు. విశేష జ్ఞానంతో పట్టుకునేది విశేషమవుతుందే గాని సామాన్యం ఎలా అవుతుంది? అయిందా? అద్భుతమో చూడు వాడి మాట. అది ఇండియన్ మైండ్, అది ఎంత గొప్పగా చెప్పిందో వాడికి అర్థం కాదా. అసతో మా సద్గమయ, అది ఇండియన్ లాజిక్. ఇచ్చేవాడా ఇది అసత్తే కావచ్చు, ఇది చూపేది సత్తు. నీ మనస్సు అసత్తు కావచ్చు, విశేష జ్ఞానం లేకపోవచ్చు, కాని విశేష జ్ఞానమే ఆధారం సామాన్య జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి. ఈ సుప్రీం ఆర్గ్యుమెంట్ వాడికి అర్థం కాలే. చెబుతా మాటకు ఏ వెస్ట్రన్ మైండ్ అంటే ఈస్టర్న్ మైండ్ ఏడిచిందే. చారువాకుడి దగ్గర నుంచి విశిష్ట అద్వైతులు అందరూ కూడా బోల్తా పడ్డారు కదండి. అసలు అద్వైతులే బోల్తా పడ్డారు చాలా మంది. మీకేం తెలుసు? వీడేమో చెప్పేదేమో భగవతత్వం ఇంపర్సనల్ అంటాడు, నిరాకారం నిర్గుణం సర్వవ్యాపకం ఆత్మస్వరూపం అని అంటాడా అద్వైతి చెప్పేటప్పుడు. మళ్ళీ ఆచరణలో ఎంతమంది బోల్తా పడ్డారో తెలుసా? మధుసూదన సరస్వతి బ్రహ్మాండమైనటువంటి అద్వైతి వాడు కృష్ణ భక్తుడు. శ్రీధరాచార్యులు ఏది భాగవతానికి వ్యాఖ్యానం రాశాడు, అమోఘమైనటువంటి వ్యక్తి. ఆయన కృష్ణ 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 అంటుంటాడు. ఏం చెప్పాలి? ఎక్కడున్నాడు రా కృష్ణుడు? అంతా పరమాత్మ అన్నప్పుడు కృష్ణుడేమిటి రాముడేమిటి అడుగు. ఏం చేస్తామండి? అది వాడి పర్సనల్. నీ పర్సనల్ ఇంపర్సనల్ అయిందా? మళ్ళీ ఆ ఇంపర్సనల్ వెనక్కి వచ్చి పర్సనల్ అయిందా? ఏం మనిషివా నువ్వు? లోకానికేమో అద్వైతం చెబుతావు, నువ్వు చేసేదంతా కర్మ. నేను చాలా మంది అద్వైతులను చూసా, వాళ్ళేమో మళ్ళీ అనుష్ఠానం మానుకోలేరు, ఉపాసనలు మానుకోలేరు, శ్రీచక్రోపాసన అంటుంటారు. సిద్ధాంతమేమో అద్వైతం బాగా చెబుతారు కూడా, చెప్పడం అమోఘంగా చెబుతారు. కానీ వంట పట్టాల భక్తి మేమనేది. తినడమేమో తింటున్నాడు ఒక్కొక్కడు, అజీర్ణం. వాడికి వంట పట్టలే, అసిమిలేట్ అవటంలే సరిగ్గా. ఇక అదేం బలం ఇస్తుంది నీకు? అది ఇది అంచేత పరోక్ష జ్ఞానంతో తృప్తి పడకూడదు, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కాదు.
ఏది నీ సమస్యకు పరిష్కారం ఎప్పుడు పరోక్షంగా ఇంటెలెక్చువల్ గా గ్రాస్ప్ చేయడం కాదు. ప్రతి ఇంటెలెక్చువల్ చేయగలడు, కానీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. నీకు జీవితంలో కనపడాలది. అది కమిట్మెంట్ ఉంటే గాని రాదది. అక్కడ దెబ్బతింటున్నాడు. అందుకే విద్యారణ్య స్వామి ఒకటే అన్నాడు, అస్థి బ్రహ్మేతి చేద్వేద. ఆ బ్రహ్మ ఉంది అని చెప్పడం అందరూ చెప్పగలరు లేవో. ఇప్పుడు ఎవడైనా చెప్పవచ్చుగా పరమాత్మ ఉన్నాడని. అది పరోక్ష జ్ఞానమేవా అన్నాడు ఆయన. మరి అపరోక్షం ఎప్పుడవుతుంది? అస్మి బ్రహ్మేతి చేద్వేద, ఆ బ్రహ్మము నేనే అని నీ మీదకి ఆవాహన చేసుకో, నువ్వు మారిపోతావు. అప్పుడేమవుతుంది? విశేష జ్ఞానం సామాన్య జ్ఞానంగా ఆటోమేటిక్ గా మారి కనపడుతుంది. అంతవరకు విశేష జ్ఞానంతో సామాన్య జ్ఞానాన్ని దూరంగా వర్ణిస్తున్నావు. అది వర్ణన, అనుభవం కాదు. ఎంత ఉన్నదో చూడండి బాధ్యత. కనుకనే ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన. ఆ అద్వైత వాసన ఏర్పడాలంటే ఎంతో అనుగ్రహం ఉండాలి. పరమాత్మ అనుగ్రహం లేకపోతేనే కలగదని వాడు అంత బాధ్యతగా చెప్పాడంటే ఏమిటి అర్థం? అంత అపురూపం అది. బంగారం, మట్టి దొరికినట్టు బంగారం దొరుకుతుందా? ఇంకో లోహం దొరికినట్టు దొరుకుతుందా? అపురూపం. వజ్రాలు వైడూర్యాలు ఎక్కడ పడితే అక్కడ కనపడతాయా మీకు? నీకు అపురూపం అయ్యే కొద్దీ విలువ పెరుగుతుంటుంది. అందుకని అద్వైతం అపురూపం అంటే అపురూపం, అందుకని దానికి అంత విలువ. మనకు అందుబాటులోకి రాకపోయే కొద్దీ మరీ ఎక్కువ విలువగా భావిస్తుంటాం దాన్ని. సరే, ఇప్పుడు మా ప్రశ్న వినండి. ఇంత సులభ సాధ్యంగా ఉన్నప్పుడు, భగవద్గీత కూడా హామీ ఇచ్చినప్పుడు, సుసుఖం కర్తం, అది సాధించటం అతి సులభమని అంటున్నప్పుడు ఎందుకండి మనం ఇంత కష్టపడుతున్నాం? చెప్పండి, జవాబు మీరు చెబుతారా? నేను ఒక క్లూ ఇస్తా. 2 ఉన్నాయి అంటున్నా. ఆ 2 చూడు. నువ్వు చెప్పమ్మా. సరే, ఆ మాటే చెప్పావు. నువ్వు చెప్పు. ఏమని ఊహిస్తున్నారు? 2 అంటున్నా. అవి ఏవీ కావు. జనరల్ గా చెప్పండి. మీరు కామన్ సెన్స్ తో మాట్లాడండి. ఊరికే ఈ పుస్తకాల్లో భాష అది పక్కన పెట్టండి. ఎందుకంటే అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది ఎంతసేపటికి. మనల్ని ఫ్రీగా థింక్ చేయనివ్వదు పుస్తకం ఎప్పుడు కూడా. అది వచ్చిన గొడవ. చెబుతా, అతి సులభం. ఇప్పుడు చెబితే మీకు తెలిసిపోతుంది. ఒక్కటి, దాని మీదకి ఎందుకు మనస్సు పోలేదని కదా. సాధనం మనస్సేనని చెప్పాం, ఇంకా ఏదీ కాదని చెప్పాం. అయినా పోవటం లేదు దాని మీదకి. కారణం చెబుతారు. మనస్సుకు 2 కావాలండి. ఒకటి ఒక అలవాటు, మరొకటి అభిలాష. ఇప్పుడు మనస్సుకు ఒకటి అలవాటు అయింది ఇంతకు ముందే, అది వచ్చిన గొడవ. ప్రీ కన్సీవ్డ్, ప్రీ డిటర్మిన్డ్, ప్రీ ఫిక్సెడ్. ఆ మనస్సున్నదే ఆల్రెడీ ఒక దానికి అలవాటయింది. అది వచ్చిన సావుజంపులు. దేనికి అలవాటయింది? ప్రపంచ అనుభవాలకు అలవాటైంది. ప్రపంచ వ్యాపకాలకు, ప్రపంచ వ్యాసంగాలకు ప్రీ ఆక్యుపైడ్. అది కరెక్ట్ ఇంగ్లీష్. ప్రీ ఆక్యుపైడ్ విత్ వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ ఐడియాస్. వీటితో ఏమిటదని అడగండి. విశేష వృత్తులకు అలవాటైంది. అందుకే విశేష జ్ఞానమైంది. మనం విశేష జ్ఞానంగా ఎందుకు అయ్యాం? అసలు మనం పరమాత్మ స్వరూపులం అయి కూడా మనం సామాన్య జ్ఞానమే మనలో కూడా ఉన్నది. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను, సర్వత్రా ఉన్నాడు పరమాత్మ అని చెప్పా. అంటే సామాన్య జ్ఞానము సర్వత్రా ఉన్నప్పుడు నీలో కూడా సామాన్య జ్ఞానమే ఉండాలి. గాని నువ్వు ఇంకోటి ఎట్లా వచ్చింది నీకు? చెప్పు నాకు. టెక్నికల్ గా మాట్లాడు. అయినా నువ్వు ఫీల్ అవ్వటంలా. నాలో సామాన్య జ్ఞానం ఉన్నదని నేను అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నా. ఏమి కారణం? ఏదో ఒక ప్రతిబంధకం ఉన్నది. ఏమిటది? విశేష వృత్తులున్నాయి దానిలో. విశేష వృత్తులుంటే ఏమట? విశేష ప్రపంచం కనపడుతున్నది దానికి. అయితే ఏమట? అలవాటైపోయిందయ్యా. ఏమట అంటావు? అలవాటైపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు చూడండి, ఎవరి జీవితమైనా చూడండి, మెడకు వచ్చినప్పటి నుంచి భార్య పుత్రులు కనపడుతుంటారు. ఇళ్ళు వాకిళ్ళు కనపడ, వీళ్ళంతా మన వాళ్ళు కదా అనుకుంటుంటాం. నిన్న ఏం చేశామో కొన్ని పనులు చేశామే, కొన్ని ఇంకా చెయ్యవలసినవి ఉన్నాయి.
అదే అమ్మవారు చీవాట్లు పెట్టింది అందరినీ, లోకాన్ని అంతా. కర్తవ్యతా బుద్ధే నీకు సంసారం, ఇంకా ఏది కాదు అని త్రిపురారహస్యం ఓపెన్ అయినప్పటి నుంచి కూడా అదే వ్యవహారం. కొన్ని అధ్యాయాలు వర్ణించి పారేసింది. నేను 3 చెప్పానప్పుడు మీకు గుర్తుందో లేదో. కర్తవ్యతా బుద్ధి అంటే డ్యూటీ బౌండ్ నేచర్. ఒక డాక్టర్ మళ్ళీ పరిగెత్తిపోతుంటాడు ఆపరేషన్లు చేయాలని. చూడండి, ఏదో కొంచెం టైం ఉంటే ఆ టైంలో తప్పించుకొని వచ్చి కూర్చుంటుంటాం మనం. అర్థమవుతున్నదా? హోల్ టైం జాబ్ కాదు ఇది. ఒక ఇంజనీరు సాఫ్ట్వేర్ పరిగెత్తిపోతుంటాడు. నన్ను చూడడానికి పాపం అమెరికా నుంచి వస్తుంటారు. వాళ్ళకేంటంటే డైవర్షను. ఎప్పుడు ఇదే రొటీన్లో పడిపోయి దిక్కు దోచక పుస్తకాల మీద చదివారు, క్యాసెట్లు తీసుకుని వింటుంటారుగా, అక్కడ వింటుంటారు కదా. నన్ను గురించి ఏవేవో పాపం ఊహించుకుంటుంటారు. ఎప్పుడైనా మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు ఫోన్లలో రండర్రా మీరని అంటుంటా. టైం లేదండి. టైం లేదేమిటి నువ్వు పదగా? టైముకు నువ్వు లేవు. టైం అంటుంది వాడు లేడు, వాడు నా మాట వినటం లేదని టైం అంటుంది. వీడంటాడు టైం లేదని వీడంటాడు. వస్తారా విజయవాడలో ఒక్కరోజు మా ఇంటికి వస్తాం. అయ్యా మిమ్మల్ని చూడడానికి వస్తున్నాం అంతే, మిమ్మల్ని చూడాలి. నా మాట కూడా వినేదిలే. అంటే ఏమిటి అర్థం తెలుసా? ఎన్నో పెట్టుకొని ఉంటారు మనస్సులో, అవన్నీ అటెండ్ అవ్వాలి. వాడు ఉండేది ఆఫ్టర్ ఆల్ 15 days. మొత్తం ఇండియాలో ఉండేది వాడు 15 days. అది కేటాయించడం 5 ఏళ్లకు ఒకసారి, 10 ఏళ్లకు ఒకసారి. నీ జీవితం, నేను అడుగుతున్నా, నీ జీవితం ఎంతకాలం నువ్వు గ్యారంటీ ఇస్తావు? యు ఆర్ ఏ డాక్టర్, అయినా కూడా నువ్వు చెప్పలేవు. ఉన్నట్టుండి హార్ట్ ఫంక్షన్ చేయకపోతే అది ఎవడు చెబుతాడు? ఎంతో హెల్తీ బాడీతో ఉన్నటువంటి మా శిష్యులు 2-3 పాపం ఉన్నట్టుండి కన్ను మూశారంటే వాటికి నాకు 2 రోజుల వరకు ఆహారం కూడా రుచించలే. నాకు ఏమిటిరా వీడు ఇంత హెల్తీ ఫెలో, వీడు ఉన్నట్టుండి పోయాడే, ఇంకా మన జీవితం ఏమిటి? వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది నా మీదికి నాకు. ఇప్పుడు నేను ఇంత వయసు వచ్చి నేను ఉన్నానే ఇంకా. ఎంత అనుగ్రహం, ఎంత గొప్ప ఆపర్చునిటీ ఇది. ఈ ఆపర్చునిటీని మనకు టైం లేదు అనుకుంటుంటే ఏమైనా అర్థం ఉందా? అందుకని అమ్మవారు ఆమెకు తెలియదా మన బతుకు పరాదేవతకు తెలియదా? ఏమంటున్నది? సంసారం లేదు, గాడిది గుడ్డు లేదు, ఉన్నదంతా నీకు కర్తవ్యత బుద్ధే. అదేం చేయలేదు. నిన్ను హిమాలయ పర్వతం వచ్చి నేను ఇట్లా పడదా? పసిఫిక్ నన్ను ముంచేసిందా? ఇప్పుడే ఏమీ లేదు. నువ్వు హాయిగా విజయవాడలో కూర్చొని ఉన్నావు. ఎంత ఛాన్స్ నీకు? అవేవి నీకు అడ్డు తగలటంలే. జడ ప్రకృతి నీకు అడ్డు రాదు. చేతన ప్రకృతి జడ ప్రకృతికి అడ్డు తగులుతున్నాడు. చంద్రమండలం నీకు అడ్డు తగలలే. నువ్వు చంద్రమండలం మీదకి పోయి పడిపోతున్నావు. చంద్రుడు నిన్ను ఇన్వైట్ చేయలే, వచ్చి ఎట్లాగైనా నన్ను పరిశోధన చేయమని. ఏమోగం నువ్వు చేయవలసిన పరిశోధన ఆత్మశోధన. అనాత్మశోధన చేయలేక చూస్తావు చివరకు. శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాథలు. వాడు ప్రహ్లాదుడు సూపర్ సైంటిస్టు. నేనెన్నో శాస్త్రాలన్నీ కూడా శోధించానయ్యా. అబ్బే అవన్నీ ఉపయోగం లేదయ్యా. అవన్నీ దేన్ని చెబుతున్నాయో దాన్ని శోధించి పట్టుకున్నాను నేను. అంటే చాలా ఉన్నదిలేండి, ఇంక గొడవది. ఇంకా దానిలో పడితే లేవలేము. ఉన్న విషయం చెబుతున్నా. మొదటి రోగం మనకేమున్నది? ఒక రొటీన్లో పడిపోయాం. అది ఆ రొటీన్ అలవాటైంది. ఇట్ హ్యాస్ బికమ్ ఎ హ్యాబిట్ ఇన్ అవర్ కేస్. దానికి హ్యాబిచ్యువేట్ అయ్యావు అంటే దానికి అలవాటైపోయింది. నీ మనస్సు అలాగా మలుపు తిరిగింది, దాంతో మారిపోయింది. నీకు ఇప్పుడు ఉన్నదంతా విశేష వాసనలే. అదే వచ్చిన గొడవ. కనుక నేను నిద్రపోతున్నా కూడా ఈ వృత్తులే ఆ వాసనలు అయ్యాయి. ఎంత గాఢంగా నీకు అలవాటవ్వకపోతే జాగ్రత్త అవస్థలో వృత్తి రూపంగా ఉన్నది, నిద్రావస్థలో వాసనారూపంగా మారుతుందో అర్థం చేసుకో. ఆ వాసనలు ఇది ఒకటి మొదటిది. నీ అలవాట్లు మారటంలా. నువ్వు ఆ కొత్త అలవాటు చేసుకోవడానికి నువ్వు బరువు పడుతున్నావు. ఒక్కటే మాట అండి, పాత అలవాటు మానుకొని కొత్త అలవాటు చేసుకో చూద్దాం. చిన్న విషయం, గొప్పేం కాదు గాని ఒకటి చెబుతున్నా. కాఫీ తాగుతా నేను, ఒక్కసారే తాగుతా, రెండవసారి తాగను. ఉదయమే ఒకసారి. నా డోసేజ్ మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా తక్కువ. ఒక 5-6 స్పూన్లు ఉంటాయో ఏమో అంతే. దాన్ని మించి ఒకప్పుడు ఇస్తారండి. చెబుతున్నా, ఒక 10 స్పూన్ల కాఫీ పడదనుకో. నాకు నేను చూడక్కర్లా,
నేను తాగుతున్నప్పుడే తెలిసిపోతుంటుందండి నాకు, ఒరే కొంచెం ఎక్కువ తాగుతున్నానేమోనని. ఎవరు చెబుతున్నారు? నీ అలవాటు చెబుతున్నది. ఒరే నువ్వు తాగవలసింది ఇంతే కదా, ఇన్నర్ వాయిస్ ఒకటి ఉన్నదండి, అది మర్చిపోతున్నాం మనం. అది ఇంకా తాగక్కర్లేదు. నేనేం చేస్తానో తెలిసి అదలా బారబోస్తాను. శృతి మించి రాగాన పడకూడదు, మన హెల్త్ చెడిపోతుంది అనేటువంటి భావం ఉన్నది. మా అన్నయ్య అయితే ఆయన ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయిన వాడు. ఆయన ఒక్కటే పెద్ద పెద్ద మీటింగులు అవి ప్రిన్సిపాల్ ఉండాలి కదా అక్కడ, ఈ పార్టీలు గిరితే అరేంజ్ చేస్తారు కదా. కాఫీ ఆయన జీవితంలో రుచి చూడదు. 80 ఏళ్ల జీవితం కాఫీ చూడకుండానే పోయింది. ఆయనకి ఏదో అలర్జీ అట. అది ఏంటి, అది ఏంటో తెచ్చిపెట్టారు. ఉంచండి ఉంచండి అనేవాడు. ఉంచండి ఉంచండి అనే. మహా డిసిప్లిన్డ్ లైఫ్. నేను పనికిరాను ఆయన దగ్గర. అలాంటి డిసిప్లిన్ అయింది. యమ డిసిప్లిన్ తట్టుకోలేం మేము. ఎందుకు చెబుతున్నానంటే అలవాటు, దానికున్నంత బలం ఇంకా దేనికే లేదు. ఒకటి తాగేవాడు తాగుతూనే ఉంటాడు. చస్తావురా, చస్తే చచ్చానయ్యా, దీంతోనే చస్తా. వాడు చావుకు కూడా తెగించాడనంటే అలవాటు గొప్పదా, వాడికి చావు కూడా దాని దగ్గర బలాదూర్. అలవాటు అంతా ఇదండి మన ప్రాణం తీస్తున్నది. మనందరికీ ఉన్న అలవాటు ఏంటో తెలుసా? విశేష వృత్తులు దగ్గర పెట్టుకుని విశేషమైన పదార్థాలను ఎప్పుడూ చూస్తూ పోవడం. ఎప్పుడు. అందుకే ఒక ఆలోచన తప్పితే ఇంకో ఆలోచన వస్తుంది, కానీ బ్రహ్మాలోచన రాదు నీకు. ఈ వస్తువును గురించిన ఆలోచన పోయిందనుకో అప్పుడు. అందుకనే అమ్మవారు ఒక మాట అన్నది, ఒక ఆలోచనకు మధ్యకాలం. బాగా వింటున్నారా? నోట్స్ చేసుకున్నారు అప్పుడు మీరు. ఆ మధ్య సంధికాలం అది బ్రహ్మం అన్నది ఆవిడ. అంటే ఆ గ్యాప్ పీరియడ్. నువ్వు గ్యాప్ ఏమిస్తున్నావు? ఈ ఆలోచన నేను వెంటనే ఆలోచన అక్కడ గ్యాప్ లెస్ అయిపోతున్నది. అందుకనే భూతకాలం ఉన్నది మనకు, భవిష్యత్ కాలం ఉన్నది, వర్తమాన కాలం లేదు. అంటే అర్థం ఎప్పుడు ఆలోచనలు జరిగిపోయినవైనా ఆలోచిస్తూ ఉంటాయి, లేకపోతే జరగవలసినవి ప్లాన్ వేస్తుంటాయి. మధ్యకాలంలో విరామంగా ఉన్న ఆ విరామమే పరమాత్మయ్యా. సరే ఎక్కడ ఉన్నావయ్యా నువ్వు చూడు. నువ్వు విరామంగా ఉన్నప్పుడు చూడు ఎంత ఆనందము. నేను సైకలాజికల్ గా చెబుతున్నా. విరామంగా ఉన్నప్పుడు ఎంత ఆనందం. ఏ ఆలోచన లేకుండా కూర్చో ఎంత ఆనందం. నిద్ర కాదు మళ్ళీ అది. నిద్ర కాకుండా మెళకువతోనే ఉండి, ఇది కండిషన్. ఇంకా ఏ ఆలోచన లేకుండా ఉంటే నీకది పరమాత్మే. అంత సులభంగా ఉన్నది, నీకు అంత దుర్లభమైంది. ఇది మొదటిది. ఇక రెండవది ఏమిటో తెలుసా? అభిలాష లేదు. అంటే అర్థం నీకు వీటి మీద ఉన్న అభిలాష దాని మీద లేదు. ఇంటరెస్ట్ లేదు. ల్యాక్ ఆఫ్ ఇంటరెస్ట్. ఎందుకు లేదు అని అడుగు. ఇవి నామరూపాత్మకంగా కనపడుతుంటాయి. అర్థమవుతున్నదా? భార్యాపుత్రమిత్రాదులు చేతన పదార్థాలు గాని, ఇండ్లు వాకిండ్లు పొలాలు, డబ్బు డాలకం అలాంటి అచేతన పదార్థాలు గాని, యు ఆర్ ఆల్వేస్ డీలింగ్ విత్ బోత్ యానిమేట్ అండ్ ఇన్యానిమేట్ థింగ్స్ అరౌండ్ యూ. ఇంకా అంతకంటే నువ్వు ఇంకా ఏది దేంతో నువ్వు ట్రాన్సాక్షన్ లేదు తెలుసా? నిర్జీవ పదార్థాలతోనైనా ఉన్నది నీకు వ్యవహారం, సజీవ పదార్థాలు పెళ్ళాం బిడ్డలతోనైనా ఉన్నది. అంతేనా? వీటి మీద ఎందుకు అభిలాష ఉన్నదో తెలుసా? ఆ పనులు చేస్తుంటే నీకు ఆనందం, వాళ్ళని చూసుకుంటుంటే ఆనందం, ఇదంతా మా వాళ్ళని అనుకుంటుంటే ఆనందం, వాళ్ళతో మాట్లాడుతుంటే హాయిగా ఉన్నట్టుంటుంది. ఏంది పిదప బుద్ధి, పిదప మనుషులం మనం. తర్వాత ఇదే అర్ధకామాలు, ఐహికం. ఇంకా ఆముష్మికం ఉన్నది చూడండి, దీని ప్రోటోటైప్ అది. దాని దుంప తెగ. నీకు పోని ధర్మపురుషార్థం ఏమైనా నిన్ను కాపాడదు, ఏమీ కాపాడదు. ఇదిగా ఈ ఐహికం ఎలాంటిదో అధర్మం అలాంటిది. ఎలాగో తెలుసా? అది విశేషమే. లేకపోతే ఒక జ్యోతిష్టోమ యాగం అదొక విశేషం కాదు, అది అగ్నిష్టోమం కాదు, అది వాజపేయం కాదు, అది రాజసూయం కాదు, అది అశ్వమేధం కాదు. ఎన్నో కాదనిపించుకొని ఒకటి అవుననిపించుకుంటే దాని పేరేమిటి? విశేషమని పేరు. అవునా? ఆ విశేషమైన పని పెట్టుకుంటున్నావు, ఒక దేవతార్చన పెట్టుకుంటున్నావు, అదొక విశేషం. దానికి అన్ని పోగు చేసుకుంటావు, చూచావో లేదో. ఆ పోగు చేసుకుంటుంటే ఆనందం నీకు. మరి ఈ పదార్థాలన్నీ అవన్నీ ఉండాలి. అక్షింతలు ఎక్కడ పెట్టావు అని కేకలు మధ్యలో. అక్షింతలు చేసావా లేదా? కోపం, కోపం భార్య మీద. నీ ఇంకా ఏదో తీరిక లేక ఇది ముందు ముఖ్యం. దబాయింపు, తుచవ రాగద్వేషాలు, కోపతాపాలు. దేనివల్ల? ఆ పదార్థాలు అక్కడ లేవని. ఉంటే ఏమట నీ మొఘం? ఉంటే నేను అర్చన చేసి ఎవరిని నువ్వు చేసేది అదొక విశేషం, ఆ విగ్రహం ఒక విశేషం, ఆ పటం ఒక విశేషం.
నువ్వు ఆ పటానికి చేసేవన్నీ ఈ సామగ్రి విశేషం, నువ్వు చేసేది క్రియ. అప్పటికేమిటి? ఒక నామం, ఈ పని చేద్దామనే ఆలోచన ఒక విశేషం. ఒక రూపం, అక్కడ ఓ పటమో ఏ చింతకాయో ఏదో ఒకటి ఉన్నది చూడు, అదొక విశేషం. అది మళ్ళీ రాముడే, కృష్ణుడు కాకూడదు, శివుడు కాకూడదు, అమ్మవారు కాకూడదు. ఒకటి కాకూడదు, ఒకటి అవ్వాలి. నీ మోహం, నువ్వు ఏంది చేసేది నీ మోహం. ఇదిగో అది అయిపోయిందా? మనసులో ఆలోచన విశేషమా? దానికి కరెస్పాండింగ్ అక్కడ రూపం విశేషమా? నామం రూపం వచ్చేసాయా? ఇంకా క్రియ, పూజ, సహస్రనామాలు చదువు. నోటికి పని, మనస్సుకు పని, ఆ ఆలోచనలో ప్రతిఫలించిన రూపం. నోటికి పని స్తోత్రాలు, మంత్రాలు, చింతకాయలు, ఇదంతా విధి విరామం లేకుండా నోటికి పని చెప్పావు. ఇంకా శరీరానిగా అర్చన, ఆరాధన, ఆ పూజ, ఆ పురస్కారం చేస్తూనే ఉంటావు. చింతలపూడి స్వామి గుర్తొస్తున్నాడు. పాపం ఎక్కడున్నాడో ఏమో గాని, మలయాళి. మంచి జ్ఞానం ఉన్నదాయనుకో, బాగా మాట్లాడతాడు. నేను మాట్లాడినంతసేపు వింటుంటాడు పాపం. ఆ తర్వాత ఆయన మాట్లాడిన 5 నిమిషాలైనా మంచి విషయం చెబుతాడు. కానీ మంచి వ్యక్తే. ఆయనకేంటనంటే ఈ ఉపాసన చేయకపోతే ఏం కోపం ఉడుకుతుందో అని. ఊరి దుంపదిగా 70-80 ఏళ్ళు వచ్చాయి, అద్వైత పీఠం నీది. నువ్వు జ్ఞానాన్ని గురించి ఇంత ఉపన్యాసం ఇస్తున్నావు. మళ్ళీ అఖండ హారతి ఆయన ఇస్తాడు, చేతులు ఉణుకుతుంటే నాకు ఏమిటా ఈ మనిషి, ఇంత పెద్ద హారతి అది చేతితో పట్టుకుని పైకెత్తడానికి చెయ్యి వణుకుతుంటే అప్పటికే ఆయన కూడా 70-80 ఉన్నాయి. అప్పుడు ఎవరైనా పట్టుకోపోతే వద్దు అంటాడు. అంటే తనే ఇవ్వాలి. అహం చూడు, అహం నేనే చెయ్యాలి. మంచా చెడ్డా చెప్పటం లేదు. నేను మాత్రం ఖండిస్తూనే ఉంటాననుకోండి. ఆయనకు చెప్పేటప్పుడు ఆయనతోనే అంటుంటా, ఏమిటంటే ఇది జ్ఞానమా జ్ఞేయమా ఏమిటి నాకేం అర్థం కాలేదు. ఏదో లేండి అంతా అదే అని అనుకుంటే సరిపో. అనుకుంటావు నిజమేనయ్యా, నువ్వు చేసేది ఏమిటి? నీకెందుకు ఓపిక లేకపోతే మానేయకూడదు. భరించలేడు, వినలేడు ఆ మాట. ఎందుకంటే నేనేమో కరాఖండితంగా మాట్లాడతా. వాడు సన్యాస స్వామి, పీఠాధిపతి, ఐ డోంట్ కేర్. నేను నా వాళ్ళకం మీరు ఇంకా చూడలే. అలాంటి వాళ్ళతో నన్ను మాట్లాడేటప్పుడు లెక్కలేదు నాకు. ఏడు నువ్వు చేసేది చెప్పేదేమో శ్రీరంగ నీతులా. తామసం టికాన్ టు యువర్ ప్రిన్సిపల్. సరే అది అంతా పోనివ్వండి. ఎందుకు చెబుతున్నానంటే శరీరానికి పని, ఓపిక ఉన్నా లేకపోయినా, నోటికి పని, మనస్సుకు పని. ఆ మనస్సుకు పని కూడా సవికల్ప వృత్తులకు పని. నిర్వికల్ప వృత్తికి పని ఏమున్నది ఎక్కడ? నిర్వికల్పం అంటే పని లేదని అర్థం. మరి నువ్వు పని చేస్తున్నావునంటే అది సవికల్పం అయిపోతున్నది నీ మనస్సు. నువ్వు ఇంకేది చెప్పు, నేను ఒప్పుకోను. నువ్వు యోగాభ్యాసం చేసేటప్పుడు శరీరాన్ని ఆసనాలు వేస్తుంటావు, శరీరానికి పని చెప్పావు. మనస్సుకు ఒకే ఒక దాని మీదనే దృష్టి పెట్టమంటున్నావు, మిగతా వాటి మీద పెడితే ఏమట? అది యోగం కాదండి, అది వియోగం అండి, అది ఏకాగ్రతకు భంగం అండి అని నువ్వు నాకు సంజాయిషి చెబుతుంటావు. ఏకాగ్రత అంటే అర్థం తెలుసా నీకు? ఏకైకమైన తత్వమే సర్వత్రా ఉన్నదని గ్రహించటమే ఏకాగ్రత. అంతేగాని ఒకదాని మీద పెట్టడం అని కాదు. నువ్వు ఎక్కడ చూసినా కూడా ఏకమే చూస్తున్నప్పుడు దృష్టి చెదిరితే ఏమట? ఇటు దింపు దృష్టి. ఇగో ఇప్పుడు నేను ఒకటి చెబుతానండి, ఇక్కడ దీని వైపు చూస్తున్నా, ఇది ఏకాగ్రత కాదండి, నా ఏకాగ్రత చెబుతా. అంటే ఉండవలసిన ఏకాగ్రత. ఇక్కడ చూసినప్పుడు ఇది ఉన్నది అన్నావు, ఇక్కడ చూస్తున్నప్పుడు ఏమన్నావు? ఇది ఉంది నాకు కనిపిస్తున్నది అన్నావు. అక్కడ చూస్తే తప్పేమిటి? ఇది ఉంది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే తప్పేమి? నా ఏకాగ్రత వింటున్నావా? ఎక్కడ చూసినా నేనేం చేస్తున్నాను? అస్థి భాతి. కమలీవాలా వస్తున్నాడు, అస్థి భాతిని చూస్తున్నప్పుడు సామాన్యం సర్వత్రా ఉంది కదా పిచ్చివాడ. నీ విశేషాలే సర్వత్రా లేవు. ఇప్పుడు ఈ మైకున్న చోట ఆ దిండు లేదు, ఆ దిండున్న చోట ఈ బల్ల లేదు. అలాగే నువ్వు దేవతార్చన చేసే చోట ఒకటి ఉన్నది, ఇంకోటి లేదు. అక్షింతలున్న చోట హారతి లేదు, హారతి ఉన్న చోట పటం లేదు, పటం ఉన్న చోట నీ శరీరం లేదు, నీ శరీరంలో నీ పీట లేదు, నీ చాట లేదు, నీ మోగం లేదు. మాట్లాడు. లేదనిపించుకుంటూ ఉండడం కదా నీ ఏడుపంతా. ఆ ఉన్నదనేది కూడా నామరూపాత్మకమే గాని అస్థిభాతిని చూడటం లేదు కదా. అస్థిభాతి మరుగుపడిపోయింది. నువ్వెంతసేపటికి నామరూపాలను పైకి తెచ్చుకోవడం, వాటిని ఊరిక మననం చేయడం, నీ మనస్సు అలవాటైపోయింది నామరూపాలకు. అందుకనే జన్మలు. ఇప్పుడు అర్థమవుతుంది. ఈ బలహీనత ఎప్పుడైతే నీకేరు, ఇవి రెండేనండి,
మనకి ఇంటరెస్ట్ లేదు పరమాత్మ విషయంలో. ఎందుకు లేదు తెలుసా? అది అస్థిభాతి. అస్థిభాతి అంటే ఏమిటో తెలుసా? సామాన్యం, నిరాకారం. నిరాకారము ఊరిగా సామాన్యం. అందుకనే సామాన్యం అంటే ఏదో మామూలు అని అర్థం వచ్చింది తెలుసా ఇప్పుడు. ఏదోలేండి సర్వసామాన్యంగా అని అంటుంటారు చూడండి. సర్వసామాన్యంగా అంటే ఏం విశేషమేం లేదని. ఎవరినైనా అడిగేటప్పుడు కూడా ఏమంటే విశేషాలను అడుగుతావు కానీ ఏమంటే సామాన్యం అని అడుగుతావా? అంటే నీకంత చిన్న చూపు సామాన్యం మీద. అందుకే అది ఏం చేసింది, నీ సంగతి ఇట్లా ఉన్నది అని అది విశేషంగా కనబడుతున్నది నీకు. ఆ సామాన్యమే అదే పరమాత్మే. ఏ యథా మాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం. నువ్వు ఎలా చూస్తే నేను అలాగే కనపడతా లేరా. నీకు విశేషం కావాలట్రా, అయితే రాముడుగా కనపడతా, కృష్ణుడిగా కనపడతా, వెంకటేశ్వర స్వామిగా కనపడతా. అదే ఈ కనపడాలు. ఇప్పుడు ఆయనలో తప్ప, నీలో తప్ప, నీ బలహీనతకు అనుగుణంగా ఆయన కనపడుతున్నాడు. ఆయనేం తప్పేం లేదు. నువ్వు బలం పుంజుకునే కొద్దీ ఆయన ఏమంటాడు? సరే అద్భుతం రా, నువ్వు బాగుపడ్డావురా, వెళ్ళిపోరా, నీకు ఇంకా విగ్రహారాధన అక్కర్లేదురా, నేను ఈ బేవకూఫుల కోసం ఉన్నానురా నేను. ఆయన సైలెంట్ గా నాకేమని చెబుతున్నాడు తెలుసా? బేవకూఫుల కోసం ఉన్నానురా నేను, నువ్వు బావకూఫు, నీకోసం లేనులే, నువ్వు వెళ్ళిపో దర్జాగా. అన్ని చోట్ల చూడు, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్నావు కదా, నువ్వు పరబ్రహ్మం ఒక్కటే అని చూడు. ఒక వెంకటేశ్వర స్వామినా పరబ్రహ్మం? కాళహస్తీశ్వరుడు కాదా? పోరా అని వాళ్ళిద్దరూ మనోచి వాట్లు పెడుతున్నారు సైలెంట్ లాంగ్వేజ్ లో. మనం ఇంత ఎలక్వెంట్ గా ఉండి కూడా మనకు అది అర్థమై చావటంలా. ఇప్పుడు అర్థమైందా? కనుక నీకు అభిలాష ఎందుకు లేదంటే, ఈ వస్తువులు పోగు చేసుకుంటే వీటి వల్ల పొందే ఆనందమే ఆనందమని సంతోషిస్తున్నావే గాని, అంటే విశేషాలను పోగు చేసుకోవటంలోనే ఆనందం చూస్తున్నావు గాని, సామాన్యాన్ని గమనిస్తే కలిగే ఆనందం, ఆ బ్రహ్మానందం, నీవు దాన్ని రుచి చూడడానికి కూడా నీకు మనసొప్పటంలా. అది వచ్చిన చావు. ఎప్పుడైతే ఈ రెండు బలహీనతలు సాధకుడిలో చూచాందో ఒకదానికి మంచి ఛాన్స్ దొరికింది. ఏమిటది? నేనొచ్చి చూపుతానన్నది. నువ్వేం చూపుతావు? ఈ రెండు బలహీనతలకు అనుగుణంగా నీకు అలాంటి మంచి పదార్థాలు చూపుతా. ఏమిటి నువ్వెవరసలు? నేను ధర్మపురుషార్థాన్ని. మనుష్య రూపం ధరించి, అప్పుడప్పుడు అంటుంటాడు కంబ్లీవాలా, విన్నారా? మనుష్య రూపము ధరించి అవన్నీ లోపలికి వచ్చి మనకు బోధ చేసిపోతున్నాయని కథలన్నీ వ్రాశాడే, అలాగే ధర్మపురుషార్థము, రిలీజియస్ సైన్స్, అది ఒక రూపము ధరించి మన దగ్గరికి వచ్చి, అరే బాబు ఇదిగో నీ అలవాట్లు మానుకోనక్కర్లేదు, చూడు మనకెంత ఆనందంగా ఉన్నదో. ఎవడైనా నీవు పెట్టుకున్న అలవాటు అట్లాగే ఉంచుకోవో అనంటే మనకు ఆనందం. ఆ అలవాటు మార్చుకోరని దుంపదగంటే వాడి మీద కోపం మనకు. అలవాటు మార్చుకోమంటాడు ఏమిటి అని. ఇగో అదేమంటున్నా తెలుసా? నీ అలవాటు అట్లాగే ఉంచుకో. ఉంచుకో, విశేషాలనే చూస్తుండు, పర్వాలేదు. ఓహో అయితే మంచిదే, మంచి మాట చెప్పావు నాకు. ఇదిగో పెళ్ళా బిడ్డలు ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయే, వీటి మీద అభిలాష పెట్టుకో. అయితే నువ్వేం చెబుతావు? ఇదిగో ఇలాగే ఇంకొక లోకం ఉన్నది. ఎంత మాయమాటలు చెబుతున్నదో చూడు. ఇదిగో చచ్చిన తరువాత ఇదిగో ఈ పనులు, నేను చెప్పినటువంటి ధర్మకార్యాలు నువ్వు చేశావంటే వెంటనే ఫలితం లేకపోయినా గ్యారంటీ ఇస్తాం మేము, ఇన్సూరెన్స్ ఇది. తర్వాత ఉన్నదే ఇంకొక లోకానికి వెళతా ఉంటుంది. అంటే ఏమిటి? అక్కడ ఏమీ లేకుండా పోతుందేమో అని నిరాశ చేసుకోకుండా, ఇక్కడ ఇలా ఒక లోకం ఉన్నదో, నీకు ఇంకో లోకం చూపితే నీ ఒప్పుకుంటావా? వీడు చూచాడా, వాడు తెచ్చాడా? అసలు ఈ లోకమే ఆభాస. ఆభాస మీద తయారు చేసిన ఇంకొక ఆభాసను చూపివాడు ఆ లోకానికి వెళతావు. అక్కడ ఏముంది నువ్వు అడిగితే ఏమంటాడు తెలుసా? ఒక దేవేంద్రుడు ఉన్నాడు, ఒక అమరావతి అనే పట్టణం ఉన్నది, ఒక క్యాపిటల్ సిటీ. ఇక్కడ హైదరాబాద్ చూచావుగా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఉన్నదిగా. నీ భావాలకు అనుగుణంగా వాడు కథలు అల్లాడు. అమ్మా వాడెంత కాలాంతకుడు. నీ భావాలేమిటి? విశేషాలు చూస్తూ తృప్తి పొందడం, ఇది అలవాటైపోవడం, రొటీన్ లో పడ్డావు. ఈ రొటీనే ఇంకొక రొటీన్ తయారు చేసేవాడు, రిఫైన్డ్ రొటీన్. అది ఆఫ్ కోర్స్ రిఫైన్డ్ ఆయిల్ అన్నట్టు, క్రూడ్ ఆయిల్ కాదు, ఎడిబుల్ ఆయిల్, రిఫైన్డ్. ఏంటా రిఫైన్డ్? ఇక దేవేంద్రుడు అంటే అన్నాడు, ఇట్లాంటి రాజు కాదు, ఇంకా పెద్ద రాజు. ఇట్లాంటి మానవులు కాదు, దేవతలు. వాళ్ళేమిటండి 30 ఏళ్లే వయస్సు అండి. వీడు చూశాడా? త్రిదశులు అని పేరు, అంటే 3 పదులు అని అర్థం. త్రిదశులు అంటే దేవతలు. అందుకు చెబుతున్నాను నేను. 30 ఏళ్ల వయస్సు దాటి ఉండారట ఎవరు. అంటే మంచి యవ్వనంలో ఉంటాడు, వాడికి వార్ధక్యం రాదు, వాడికి అవసానం రాదు.
అవసానం ఎందుకు రాదండి? 30 ఏళ్లలో చచ్చిపోతున్నారేమో వాళ్ళు కొంతమంది. మరి వాడు కూడా 30 ఏళ్లకు చావచ్చు కదా. చావడయ్యా, ఎందుకయ్యా? అమరుడయ్యా, మరణం లేదయ్యా. ఎట్లా వచ్చిందయ్యా? అమృతం తాగారయ్యా. ఒకదానికొకటి గోడ పెట్టినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. గోడ పెట్టినట్టే. అమృతం తాగారట, అమృతం తాగితే చావరట. ఆహా, సరే మంచిది. వాళ్లకు డాన్సింగ్ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు దుంపలుగా అప్సరసలు వచ్చేప్పుడు డాన్సులు చేయడం ఏమిటిదంతా? ఇక్కడ దేవదాసీలు ఉన్నట్టు. గుళ్లల్లో గోపురాల్లో కూడా వాళ్లేగా పూర్వం నాట్య ప్రదర్శన చేసింది. సరే మంచిది. ఇంకా ఏమిటండి? వాడికి ఒక ఏనుగు ఉన్నదండి. ఆ ఏనుగు మీద ఊరేగుతుంటా అండి. మైసూరు మహారాజా ఆయన దసరాలలో ఒక ఏనుగు మీద ఊరేగుతాడు. ఇది చూశారు. చూసి వాడు ఒక మహారాజా కదా, వాడు కూడా ఏనుగు మీద ఉచ్చైశ్రవం అనే గుర్రం ఉన్నదండి. వాడు అప్పుడు గుర్రపు స్వారీ చేస్తాడు. ఏది చుట్టూ మంది మార్బలం. ఇది రిలిజియన్. ఇది ఏం చేస్తున్నది? నువ్వు చచ్చినా చావనివ్వకుండా నిన్ను బతికిస్తుంది. చచ్చిన తర్వాత ఈ లోకం పోయిందే, అయ్యో బంధుమిత్రాదులంతా పోగొట్టుకున్నాను. ఏం భయపడకు, అక్కడ బంధుమిత్రాదులు ఉన్నారులే నీకు. వీళ్లకు సబ్స్టిట్యూట్ వాళ్ళు అక్కడ చూపుతుంది. మరి ఈ లోకంతో టచ్ పోయిందే, ఇంకొక లోకంతో టచ్ ఉన్నది లేవయ్య నీకు. ఆ తర్వాతనండి మళ్ళీ నేను అసలు సర్వనాశనం అయిపోయాను కదండి. ఏ టచ్ ఉంటే ఏం ప్రయోజనం అండి? నేనేమైపోయానండి? నువ్వేమైపోలేదు. ఇంకొక శరీరం ఇస్తాం మీకు, పునర్జన్మ. ఆ శరీరంలో హాయిగా ఉండవచ్చు నువ్వు. అంటే బతుకు కంటిన్యూ అవుతూ ఉంటే మనకిష్టం. మరణంతో సమాప్తమైతే కష్టం కదా. సర్వనాశనం అయిపోయానే అని బాధపడకుండా ఉన్నది లేపో. సరే మంచి. అయితే కండిషన్ ఏమిటో తెలుసా అబ్బాయి? మంచి పనులు చేస్తూ. అది మాత్రం బాగానే ఉంది. ఆ మాట మంచి మాటే చెప్పింది రిలీజియన్. చెడ్డ పనులు చేయొద్దు. ఎందుకంటే అట్లీస్ట్ మారల్ లైఫ్ అయినా ఉంటుంది వీడికి లోకంలో. లేకపోతే ఇప్పుడు ఈ టెర్రరిస్టులు, ఆత్మాహుతి దళాలు, సెల్ఫ్ ఇమోలేషన్ ఫెలోస్ వీళ్ళందరూ చూడండి సివిలియన్స్ ఎట్లా బాధిస్తున్నారు. కొంతకాలానికి మానవజాతి ఉంటుందో లేదో చెప్పలేము. అట్లా సెల్ఫ్ ఇమోలేషన్ అయిపోతుంది. మానవజాతి తనపాటికి తానే నశించిపోతుందేమో. కనుక అలా నశించకుండా ఒక వ్యవస్థ, ఒక ధర్మం అని అంటే వ్యవస్థ అని అర్థం, అది ఏర్పాటు చేయడానికి పాపం ఇంత పని చేశారు. ఇప్పుడు రిలిజియన్ చూడండి ఎంత పని చేసిందో. నీకున్న అలవాట్లేమో పోగొట్టదు, అవి అలాగే ఉంచింది. మహా అయితే ఒకదానికి ఇంకోటి ప్రత్యామ్నాయం అంటారు దాన్ని, సబ్స్టిట్యూట్ ఇంకోటి వెతికింది. ఈ జన్మకు మరొక జన్మ వెతికింది, సప్లై చేసింది. ఈ లోకానికి ఇంకొక లోకం సప్లై చేసింది. ఈ చుట్టూ ఉండే మంది మార్బలం పోగొట్టుకోకుండా అక్కడ మంది మార్బలాన్ని తయారు చేసి చూపింది. ఇక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావుగా, అక్కడ దుఃఖం లేని సుఖం ఇస్తుంది. అది గ్యారంటీ, అది స్వర్గం. సరే మంచిదే. ఎంతకాలం అండి అక్కడ? మళ్లీ వచ్చి పడతావు ఇక్కడ. ఎందుకు? అక్కడ బలహీనమైపోయింది రిలిజియన్. క్షీణే పుణ్యే మర్త్యలోకం. ఏమండి మళ్లీ రిపీట్ అయింది కదండి ఇది. అయ్యా ఇంతకంటే మేమేం చేయలేమండి. పునరపి జననం పునరపి మరణం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, తప్పదండి అని చేతులెత్తింది రిలిజియన్. అప్పటికైనా మనకు బుద్ధి ఉండక్కర్లే? రిలిజియన్ ఒకానొక చోట ఆగిపోతుందని తెలుసుకోనక్కర్లే? తెలుసుకోకుండా దాని వెంటబడి అవి చెప్పిన పనులన్నీ చేయలేక ఉపాసన చేయడం, ఇవన్నీ అవే. ఏదే కర్మానుష్ఠానం ఎందుకు కాకపోతే? స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని భగవద్గీత చెబుతున్నదిగా. ఎవరికి చెప్పింది? ఆ వాసన వదలని వాడికి చెప్పింది ఆ మాట. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి సిద్ధిం ప్రాప్తో. ఏడేదంతా దదామి బుద్ధియోగం తం ఏన మామభ్యువ మద్గత ప్రాణాః రమంతి చ తుష్యంతి చ రమంతి చ. హాయిగా ఆనందిస్తూ ఉండు, హాయిగా భజన చేస్తూ బతుకు. ఇదే భగవద్గీత చెప్పాల్సింది. చెబుతుంది, మరి ఏం చేయమంటావు? దాన్ని నువ్వు అడిగావో చెప్పింది. నువ్వు అడగకపోతే సప్లై లేదు, నువ్వు డిమాండ్ చేయకపోతే అక్కడ సప్లై లేదు. సూపర్ మార్కెట్కి వెళ్ళావు, అక్కడ అన్నీ ఉన్నాయి, నీకు కావాల్సింది అడిగావు, వాడు అది వారేసి పంపించాడు. నువ్వు కర్మతో తృప్తి పడ్డావు, కర్మ వారేశాడు. నాకు భజన కావాలి, నేను భజన చేస్తూ బతకాలనా? భజన చేస్తూ బతుకు, ఇది మార్గం అన్నాడు. నేను యోగాభ్యాసాలు అయితే యమనియమాసనాదులు ఉన్నాయి, పోమన్నాడు. ఇవన్నీ విశేషాలే, సామాన్యం లేదు దీనిలో. ఏం చేయాలి? సామాన్యం లేకపోతే ఏమీ అడుగు. ప్రాబ్లం సాల్వ్ కాదయ్యా పిచ్చివాడా, ఎక్కడున్నావు నువ్వు? నీవు ఒక పెద్ద సమస్యను ఎత్తికి తెచ్చుకున్నావు, అది మరిచిపోతున్నావు ఈ అవలోడంలో పడిపోయి. ఏమిటి ఆ సమస్య? జనన మరణాలే సమస్య. జనన మరణాలు సమస్య అయింది. ఆ సమస్యను పోగొట్టడానికి ఇహం పనికిరాలే. అర్ధకామాలు ఎంత డబ్బు సంపాదించో ఆ సమస్యకు పరిష్కారం లేదు.
కామం, ఎన్ని సుఖాలు అనుభవించో సమస్యకు పరిష్కారం లేదు. అంటే ఐహికం పరిష్కారం చేయలేకపోయింది. ఆముష్మికం వైపు చూస్తే ఈ రిలిజియన్ వచ్చి నేను ఎత్తినబడి ఇదిగో ఈ పని చేయి నీకు మంచి జరుగుతుంది, ఆ పని చేయి మంచి ఏవేవో చెప్పింది. ఆఖరకు అభ్యుదయం దేవతా సాయుధ్యం అన్నది. ఆ దేవతలే లేరక్కడ. ఇంకా దేవతా సాయుధ్యం ఏంటి? అది విశేషమే, నువ్వు విశేషమే. అంటే విశేషాలు అనంతంగా శాంతం ఒక్కటే మాట. అప్పటికి ధర్మార్థకామాలు 3 బలాద్వారు. అందుకే సాధన చతుష్టయంలో ఏమని చెప్పారు? ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ. ఐహికం ఆముష్మికం ఈ రెండింటి మీద నీకు విరక్తి కలిగితే కాని నువ్వు ఆత్మవిచారం చెయ్యవు. ఎంచేత అది ముఠా కాదది, అపవర్గం. అది ఈ వర్గంతో సంబంధం లేదు దానికి. అందుకే దాన్ని మోక్షం అన్నారు. అంటే దీని నుంచి బయటపడడం అని. దీని నుంచి బయట ఎప్పుడు పడతావు? నేను ఒక మాట చెబుతా, సమస్యకు పరిష్కారం సమస్య ఏదో తెలిస్తే గాని నువ్వు చేసుకోలేవు. సమస్య ఏది? విశేష దృష్టి. విశేష దృష్టి ఐహికమైన విశేష దృష్టే, ఆముష్మికమైన స్వర్గాదులు విశేష దృష్టే, జన్మలు విశేష దృష్టే, జన్మాంతరాలు విశేష దృష్టే, లోకాలు విశేషమే, లోకాంతరాలు విశేషమే. అన్ని విశేషమనే క్షేత్రాన్ని దాటి బయట అడుగు పెట్టనే లేదు. ఈ వలయంలోనే, ఈ విష వలయంలోనే తిరుగుతున్నాయి. నీ బుద్ధి విశేషాత్మకమైపోయింది, నువ్వు చూచే సృష్టి విశేషాత్మకమైపోయింది. నువ్వు ఇంకేదో ఒకటి ఉన్నదని కలగంటుంటే అది విశేషాత్మకంగానే చూస్తున్నావు. కనుకనే నీకు సామాన్య జ్ఞానమును కూడా విశేషంగానే భావిస్తున్నావు. పరమాత్మను కూడా విశేష దృష్టితో చూచే అదే ఏంటి? అర్చావతారాలు, విగ్రహాలు ఏమిటి? విశేషం కాదు. నువ్వు పరమాత్మను ఏ లెవెల్కు దించావు? విశేషము లెవెల్కు దించావు. పరమాత్మ ఎవరు? సామాన్య జ్ఞానం. వాడు మొత్తుకుంటున్నాడు ఒక పక్క, నేను సామాన్యం రా, సర్వత్రా ఉన్నాను రా, నన్నెందుకు రా కిందికి లాక్కొస్తారు? ఒరే, మీరు విశేషాల్లో బతుకుతుంటే మిమ్మల్ని ఈ లెవెల్ తప్పించి సామాన్యమైన నా లెవెల్కు తీసుకుపోవాలని నేను చూస్తుంటే, మీకు ప్రమోషన్ ఇచ్చి పైకి లాక్కోవాలని నేను చూస్తుంటే మీ దుంపలు దగ్గ ఊబిలో పడడమే గాక నన్ను ఊబిలో దించుతున్నారు. ఊబిలో ఉన్నవాడికి చెయ్యందిస్తే వాడు ఊబిలోకి లాక్కపోతాడు నన్ను. అలాగా పరమాత్మను ఊబిలో పడేశాం. సంసార పంక నిర్మగ్న అని అమ్మవారు చెప్పినట్టు ఈ సంసారం అనే బురదలో మనం పడడమేగాక వాణ్ణి పడేస్తే వాడేమేడుస్తాడంటే. అందుకనే ఆ దేవుడు నీ మొర ఆలకించలేడు. ఆ దేవుడు ఆలకించినా మళ్ళీ వాడు ఏం చేస్తాడో తెలుసా? నీకు మళ్ళీ జన్మలిస్తాడు. చూచారా, నిన్ను మంచి జన్మ ఇచ్చి కాపాడుతారంటాడు భగవద్గీతలో. ఏది మంచి జన్మ? ఆ జన్మ అనేదే అసలు నాకు సమస్య అయి నేను కూర్చుంటే మళ్ళీ జన్మిస్తే మళ్ళీ మరణించవలసిందే. కౌంటర్ పార్ట్స్ ఆ రెండు. జన్మ ఉందంటే మరణం ఉంది, రిలేటివ్. అంతేకాదు, నీవు జన్మించినా నువ్వు మరణించవలసిందేనయ్యా ఓ పరమాత్మ. నేనే కాదు, అదేగా రామ నిర్యాణం, కృష్ణ నిర్యాణం. నిర్యాణం అయిపోయారు కదా. అంటే అది ఒక విధంగా మనకు చేసే బోధ ఏమిటంటే, ఒరే, నన్ను మీరు కిందికి దించినా నేను మీలాగే సాగువాల్సి ఉంటుందిరా. నేను మీరు ఇద్దరూ కలిసి మరణం లేని జీవితాన్ని అనుభవించాలని నేను ఆశపడుతుంటే నన్ను కూడా మరణించాలాగా చేశారేమిరా, ఎంత తెలివితేటలరా మీవని చీవాట్లు పెడుతున్నాడో ఏమో. ఆ పరమాత్మ మౌనంగా హెచ్చరిస్తున్నాడు మనల్ని. కనుకనే పాండవులు ఉండగానే కృష్ణుడు నిర్యాణమైంది తెలుసా. ఏమిటి దానిలో ఉండేది? నేను చాలా రాశాను దాన్ని మీ గురించి. పాండవులు ఉండగానే, జీవుడు బతికుండగానే దేవుడు మరణిస్తాడా అండి? అంటే అర్థం, దేవుడు కూడా నీవు చూచే దేవుడైతే నీలాగే మరణిస్తాడని చెప్పటం. నీవు నన్ను ఈ విగ్రహాన్ని చూసి దేవుడు అనుకుంటున్నావురా పిచ్చివాడా. కనుక ఈ విగ్రహం దేవుడు కాదు అని నీకు చెప్పటం కోసమే నువ్వు చూస్తూ ఉండగానే నేను మరణించటం. ఎందుకంటే నీకు తెలివి రావడానికి. ఇది కాదు దేవుడు మరొకటి అని అర్థం చేసుకోవడం ఎలా చేసుకుంటావు? నేను చస్తే తప్ప నువ్వు చేసుకోలేవు. నేను బతికే ఉంటే ఇదే దేవుడు అనుకుని బోల్తా పడుతూనే ఉంటావు. అందుకనే గోపికలకు మళ్ళీ కనపడలేదేమయ్యా అని అడిగితే, నేను గోపికలకు ఎందుకు కనపడలేదు తెలుసా? ఈ కనపడుతున్న విగ్రహమే పరమాత్మ అనుకుంటారా పిచ్చి పక్షులు, అందుకని నేను కనపడటం లేదులే పొమ్మన్నాడు ఆ క్రూరుడికి, యుద్ధవుడికి చెబుతూ. ఎన్ని ఉన్నాయి సంకేతాలు, ఎంత గొప్పగా ఉన్నది చూడండి భావం. అప్పుడు జీవుడేమిటి దేవుడేమిటి? నామరూప క్రియాత్మకంగా కనపడితే అది నశిస్తుంది. ఒక్కటేమా. అప్పటికి నీవు ఎలా చూడాలి? నామరూప క్రియలలో వ్యాపించిన ఒకానొక తత్వాన్ని నువ్వు పట్టుకోగలిగితే అప్పుడు నువ్వు ధన్యుడివి. అది నీకు అర్థమివ్వదు, కామమివ్వదు, ధర్మమివ్వదు. అవన్నీ విశేష దృష్టి, నీ దగ్గర ఉన్న విశేష దృష్టిని బలపరుస్తాయే గాని
అంతే, రిలిజియన్ బలపరుస్తుంది నీ అజ్ఞానాన్ని, అంతేగాని జ్ఞానం చూపదు. మరి ఏదైతేనండి ఆక్క వేదాంతమే. అది కూడా ఏదండి, ద్వైత వేదాంతం కాదు, విశిష్టాద్వైత వేదాంతం కాదు. అవి కూడా బలపరుస్తాయి. ఎక్కడో ఉన్నాడు పెరుమాళ్ళని చూపుతూ ఉంటాయి. నీవు ఎక్కడో నీకు అన్యంగా ఒకటి ఉన్నదని చెప్పే వరకు అది నీకు హెల్ప్ చెయ్యదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యూప. అనన్యంగా నువ్వు చింతన చెయ్యాలి ఎంతసేపటికి కూడా. అన్యంగా చూచావంటే టు దట్ ఎక్స్టెంట్ నువ్వు పడిపోతావు. అయితే ఏమిటి ఇప్పుడు మార్గం, సాధన అడుగుతున్నారా? నువ్వు విశేషాలను వదిలేసి సామాన్యాన్ని పట్టుకోవాలనుకున్నారా, లేక సామాన్యాన్ని పట్టుకునేడానికి డైరెక్ట్ గా నువ్వు సామాన్యం దగ్గరికి వెళ్లి విశేషాల మొఖం చూడకుండా పోవాలనుకున్నావా? విశేషాలను వదిలేసి సామాన్యాన్ని పట్టుకోవడము కాదు, సామాన్యాన్ని వదిలేసి విశేషాలను పట్టుకోవడం కాదు. అయితే ఏం చేయాలి? రెండింటినీ కలిపి పట్టుకోవడమే అద్వైతులు చెప్పే మాట. అప్పటికి నీ అలవాట్లను అలాగే ఉంచుకోమని చెబుతున్నాడు అద్వైతి. కానీ ఆ అలవాటును ఇంకొక అలవాటుగా మార్చుకోమంటున్నాడు. ఏదో ఒక అలవాటు ఉండాలి నీకు, అంతే కదా. ఇప్పుడున్న అలవాటు కాకుండా ఇంకొక అద్భుతమైన అలవాటు చేసుకోమని చెబుతాడు. ఇప్పుడున్న అభిలాషను పోగొట్టుకొని ఇంకొక అభిలాష పెంచుకోమంటున్నాడు. అది జిజ్ఞాస. అంటే అర్థం, పెళ్ళాం బిడ్డలను వదిలేయమని మేము చెప్పాం అనేటప్పటికి చూచారా, మీకు రిలీఫ్ వచ్చింది. వీడిని వదిలేయమంటారో ఏమోనని. ఆ మాట చెప్పేది ఉపాసకులో చెబుతారు, యోగులో చెబుతారు, మేం చెప్పాం. అయితే ఉంచుకోవచ్చునా? ఉంచుకోండి. ఆ తర్వాత మీ అలవాటు, ఆ అలవాట్లను ఇంకొక అలవాటుగా మార్చుకోండి. ఏదో ఒక అలవాటు చెబుతూనే ఉన్నాం. ఏమిటంటే ఇది, మీరు విశేషాలను చూచే అలవాటు పెట్టుకున్నారు ఇంతవరకు. మేమేం చెబుతామంటే సామాన్యం మీద పెట్టండి ఆ దృష్టి అంటాం. అయితే సామాన్యం మీద పెడితే విశేషాలతో మాకు ఇంకా టచ్ పోతుంది కదా. పోదు. ప్రతి విశేషంలో ఉన్నది ఆ సామాన్యం. నీకు సంతోషమేనా? అప్పటికి విశేషాన్ని పోగొట్టుకుని సామాన్యాన్ని చూడడం కాదు, సామాన్యాన్ని చూస్తూ విశేషాన్ని కూడా ఆ దృష్టితో పట్టుకోవడం. విశేషాన్ని పోగొట్టుకోవడం కాదు. డేటా లేకుండా నువ్వు వర్క్ ఎట్లా చేస్తావు? మాకు డేటా విశేషాలు. నువ్వు చేయవలసినటువంటి వర్కింగ్ విశేషాల మీద చేయాలి. అందుకనే భూతేషు భూతేషు విచిత్య, ప్రతి భూతంలో వెతికి చూడమంటున్నాడు. ఎందెందు వెదకి, ప్రతి పదార్థంలో వెతకమంటున్నాడు. వెతకాలంటే పదార్థం ఉండాలిగా అక్కడ. పదార్థం లేకుండా ఏం వెతుకుతావు? అర్థమవుతున్నదా? ఒరే ఆ పెట్టెలోనే ఉన్నది వెతకరా అంటాడు. ఆ పెట్టె లేకుండా ఏం వెతుకుతావు? పెట్టెలో చేయి పెట్టి కదా వెతకవలసింది. అలాగే విశేషంలో చేయి పెట్టి సామాన్యాన్ని పట్టుకో. అప్పుడు విశేషం కూడా ఉందెక్కడ. అది నీ పోగొట్టుకోమని చెప్పటంలే, అభిలాష లేకుండా చేయమని చెప్పటం లేదు. ఓ చాలా తమాషాగా ఉంది ఇది. ఆ తమాషా ఏమిటో రేపు చెబుతాము. అంటే సాధన మార్గం ఇంకా పాజిటివ్ గా చెబుతాడన్నమాట. దాంతో ముగించేసేస్తాం. అది ఏదో నీకు 16 కళలతో రేపు ప్రత్యక్షం అవుతుంది. నీకే తెలుస్తుంది అది ఏమిటో. దాని మీద అభిలాష ఎలా ఉంటుందో అది నీకే అర్థమవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి.